హాయ్ అండి. ఈ చీర చూడండి. ఈ చీరతోని లంగా కుడుతున్నాను. చీర బాగుంది కదా, రెడ్ కలర్ చీర, బ్లూ కలర్ బార్డరు. చూడండి బాగుంది చీర. అయితే ఇది మా అమ్మదే అనమాట. మా అమ్మ కట్టుకోను, ఇంకా చీర అంత లేస్తున్నాయి, కుచ్చులు సరిగా కూర్చుంటలేవో వద్దులే అంటే పాపకు గుట్టు అంటే తీసుకొని వచ్చిన మా పాప గుట్టనికే. కలర్ అయితే బాగుంది. ఇది ఏమంటే కటింగ్ చేసేటప్పుడు కలర్ సరిగ్గా పడలేదు. కలర్ అయితే చాలా లైట్ గా అనిపిస్తుంది. ఎందుకో కానీ కలర్ బాగా రాలేదు. చీర అయితే ఉండడం మీద రెడ్ బ్లూనే ఉంది. కలర్ ఇక్కడ బాగా అనిపిస్తలేదు. మళ్ళీ కుట్టిన తర్వాత కలర్ బాగా అనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ అప్పుడు కరెక్ట్ కలర్ దానికి ఉన్న కలర్ కనిపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు చీర అయితే మా అమ్మ కట్టుకోబోతలేదని ఇచ్చింది. అది నా కూతురు ఉంది కాబట్టి చీర వేస్ట్ కాకుండా ఇప్పుడు నా కూతురు కోసం కుట్టుకుంటున్నా. అదే ఆడపిల్ల లేకపోతే ఇప్పుడు ఈ చీర ఊక మూల వాడాల్సిందే. కట్టుకోబుద్ది కానప్పుడు ఏం చేస్తాంగా, పక్కకు పడచ్చు. అదే ఆడపిల్ల ఉంటే ఆ చీర వేస్ట్ కాకుండా ఆడపిల్లలు కుట్టి ఆ చీర మనం కట్టుకున్న ఫీలింగే ఉంటుంది అనమాట. చూడండి లంగా ఎంత బాగా వచ్చింది కదా, భలే ఉంది. రెడ్ బ్లూ ఇక్కడ బాగా కనిపిస్తుంది. కరెక్ట్ గా ఉన్న కలర్ కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది. చూడండి షైనింగ్ ఉంది. ఐరన్ చేసినాను, చాలా బాగా వచ్చింది కుచ్చులు. పైన కూడా కొంచెం కుట్టు వేసినాను అనమాట, నిలబడుతుందని. లేసుకోనుంది నడుము దగ్గర అని వేసినాను, బాగుంది. తర్వాత బ్లౌజ్ వచ్చేసి దీనికి ఆఫర్లో తీసుకున్నాను అనమాట. ఆఫర్ ఆఫర్ జాకెట్ ముందర స్టార్ నెక్, వెనకాల రౌండ్ నెక్ పెట్టినాను. బుట్ట హ్యాండ్స్. పిల్లలకి ఇవే బాగుంటుందని ఎక్కువ డిజైన్ పెట్టుకున్నా బాగుండదు పిల్లలకి. ఇట్లనే ముద్దుగా ఉంటుంది, నీట్గా ఉంటారు పిల్లలు కూడా. మనం దానికి ఒక చైన్ దండ వేస్తాం కాబట్టి మెడలో ఇదే బాగా కనిపిస్తుంది అనమాట. హెవీగా లేకుండా సింపుల్ గా బాగుంటది. చూడండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి. లంగా జాకెట్ ఎట్టుందో కామెంట్ కూడా